ఏలియా దేవుని వాక్కు పట్టుకొని విధేయత చూపించి విశ్వాసం ఉంచి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి సారెపతిలో ఉన్న విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ కూడా విశ్వాసం ఉంచి ఈయన వచ్చిన వాడు జీవము కలిగిన దేవుని సేవకుడని, ఈయన వెనుక మాట్లాడేది దేవుడే అని దేవుని మీద మరలా ఆమె విశ్వాసం ఉంచి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట చొప్పున చేయగా ఆమెను దేవుడు పోషించాడు. ఆ తరువాత ఒక బలహీనత వచ్చింది. నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా క్రైస్తవుడు అయినప్పటికీ, సంఘానికి వెళ్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని సమస్యలు నీకు వస్తాయి. నువ్వేం చేస్తున్నావు? అప్పుడు దాటలేక బాధపడుతున్నావేమో, దాటలేక వేదన పడుతున్నావేమో, దాటలేక సతికలు పడుతున్నావేమో, దాటలేక భయమో భీతి మధ్యలో ఉంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. నేను పోషిస్తానని చెప్పిన నీ కుటుంబాన్ని పోషిస్తాను.